డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రోవర్ట్ అయిన ఇతడు బయటకు కనిపించడమే ఎక్కువ, ఇక మాట్లాడడం అయితే గగనమని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్స్టాలో అందరూ అవాక్కయ్యేలా స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు. ఇందుకు ఏంటి విషయం, ఏమై ఉండొచ్చు? డార్లింగ్స్ ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు, వెయిట్ చేయండి అని ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది పెళ్లి గురించి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కాబట్టి కొత్త మూవీ ప్రమోషన్ లేదా అంటే ఇంకేదైనా అయ్యుండొచ్చని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పే వరకు వెయిట్ అండ్ సీ. భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన దెబ్బ ఐపీఎల్ మ్యాచ్పై కూడా పడింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. వాన తెరిపినివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. మధ్యాహ్నం తర్వాత కురిసిన వానకు నగరం మొత్తం జలమయమైంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో కూడా అవుట్ఫీల్డ్ కవర్స్తో కప్పేశారు. గుజరాత్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా రద్దు కావడం గమనార్హం. ఈ ఫలితంతో సన్ రైజర్స్ 13 మ్యాచ్ల తర్వాత 15 పాయింట్ల వద్ద మూడో స్థానంలో నిలిచింది. దాంతో టీంకు ప్లే ఆఫ్ స్థానం ఖాయమైంది. ఆదివారం సన్ రైజర్స్ సొంత గడ్డపైనే పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచి అదే రోజు రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో తమ చివరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడితే సన్ రైజర్స్కు రెండో స్థానం ఖాయమవుతుంది. నాయకుడంటే జనంలో కలిసిపోవాలి, కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పాలి, తన దిగువన పనిచేసే యాంత్రాంగం యావత్తును తనదిగా భావించి కష్టం వస్తే ఆదుకోవాలి, తగినంత గౌరవం ఇవ్వగలగాలి. అప్పుడే ఆ పార్టీ కేడర్ నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. అన్నింటికీ మించిన నిజమైన నాయకుడు కార్యకర్తల్లో, నేతల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగేందుకు సిద్ధపరచాలి. ఇలాంటి నాయకత్వానికి నిదర్శనంగానే సీఎం జగన్ను చూపిస్తుంది యావత్ దేశం. ఒకవైపు 5 ఏళ్లుగా పాలన కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు, పచ్చ మీడియా రోజు పాలనపై విషం చిమ్ముతూ వచ్చాయి. మామూలుగా అయితే అలాంటి ప్రచారాలకు ఏ పార్టీ కేడర్లో అయినా ధైర్యం సడలిపోయేది. ఆ ప్రచారం తారాస్థాయిలో జరిగింది కాబట్టి భయం కూడా పుట్టేదేమో. కానీ వైఎస్ఆర్సీపీలో అలాంటి అధైర్యం, భయం మచ్చుకు కూడా లేకుండా పోయింది. పైగా ముందు నుంచి రెట్టింపైన ఉత్సాహంతో పనిచేస్తుంది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. ఈ ఏడాది సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించి తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఢిల్లీకు మరోసారి నిరాశ ఎదురైంది. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా నిష్క్రమించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోవడంతో ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి. ఈ మ్యాచ్ జరిగి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలై ఉంటే మ్యాథమెటికల్గా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్సెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో పంత్ సేన ఇంటి ముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 7 విజయాలు, 7 ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంతో సరిపెట్టుకుంది. టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో భూ వివాదానికి సంబంధించి ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ల్యాండ్కు సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన ఫ్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2003లో గీతలక్ష్మి అనే వ్యక్తి నుంచి ఒక ఫ్లాట్ను ఎన్టీఆర్ కొన్నారు. అయితే ఆ ల్యాండ్పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డిఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడలో ఐపాక్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ అభ్యర్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల్లో ఊహించిన దానికంటే మనకి ఎక్కువ సీట్లు వస్తాయి అన్న సీఎం వైఎస్ జగన్ మాటలు ఎన్నికల బరిలో ఉన్న పార్టీ అభ్యర్థుల్లో నూతన ఉత్తేజం నింపాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందించాయి. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి
దేవినేని అవినాష్ విజయం ఖాయమనే భావనను రాజకీయ విశ్లేషకులు, టీడీపీ నాయకులు సైతం స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందిన మహిళలు, వృద్ధులు తమ ఓట్లను గుంపగుత్తగా వైఎస్ఆర్సీపీకే వేశారని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కానున్నాడా? మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్లు ఇద్దరు బన్నీపై గురుగా ఉన్నారా అంటే సోషల్ మీడియాలో అవుననే జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ బన్నీ మాత్రం మెగా బంధాలను తెంపుకునే ఆలోచన లేనట్లు తెలుస్తుంది. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్లే గుణం అల్లు అర్జున్లో ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి బన్నీపై నాగబాబు ఫైర్ అవుతున్నారని నెట్టింట వైరల్ అవుతుంది. అసలు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడొచ్చాయి? అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను నాగబాబు ట్వీట్ బయట పెట్టిందన్న చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సమయం నుంచి ఈ రచ్చ మొదలైంది. ఆపై పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా కూడా మావాడే అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో తన అభిమాన హీరో గురించి అంటున్నారని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇలాంటి పాత్రను పోషించడం నా కెరీర్లో ఇదే మొదటిసారి అని చెప్తున్నారు కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సత్యభామ. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లేని సమకూర్చడంతో పాటు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చలించిపోయిన పోలీస్ అధికారి నేరస్తులను పట్టుకునేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో ఈ పాట వస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. కాజల్ మాట్లాడుతూ సత్యభామగా నటించడం సాహసోపేతంగా అనిపించింది. శక్తివంతమైన పాత్ర ఇది. నా కెరీర్లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకం. అమ్మాయిలంతా తప్పకుండా చూడాలి. అమ్మాయిలు క్షేమంగా ఉండాలనే అంశం ఈ కథలో నన్ను బాగా ఆకట్టుకుంది. సత్యభామ పాత్రలో కండ బలంతో పాటు బుద్ధి బలం కూడా ఉంటుందన్నారు.